దక్షిణాదిన జనాల కన్నా మరణాల సంఖ్య పెరిగిపోతోందా? ప్రమాద ఘంటికలు మోగుతున్నాయా? ఎందుకీ పరిస్థితి? జనాభా వృద్ధి రేటు తగ్గుతోందని నేతల ఆందోళన చెందుతున్నారు, కానీ పుట్టుకల కన్నా చావులే ఎక్కువ ఉన్నాయా? వాజ్ ది స్టోరీ. జపాన్లో 2024 ప్రథమార్థంలో దాదాపు 40,000 మంది ప్రజలు తమ ఇళ్లలో ఒంటరిగా మరణించారు. వారు చనిపోయినా కనీసం మృతదేహాలను కూడా తీసేవారు లేరు. జననాల సంఖ్య తగ్గిపోయింది. ఇళ్లలో వృద్ధులు ఒంటరిగా ఉండిపోతున్నారు. కనీసం పలకరించేవారు లేరు. మరణించిన నెల తర్వాత కూడా చాలా మందిని గుర్తించటం లేదు. అయితే ఇలాంటి పరిస్థితి భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాదిన వచ్చే ఛాన్స్ ఉంది. దేశంలో జనాభా వృద్ధి రేటు క్రమంగా తగ్గిపోతోంది. వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. కేంద్ర గణాంకాల శాఖే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. జనాభా పెరుగుదల వార్షిక సగటు వృద్ధి రేటు కొన్నేళ్లుగా తగ్గుతోంది. 1971లో గరిష్టంగా 2.2% నమోదైన ఈ సగటు 2036 నాటికల్లా 0.58% పడిపోనుందని పేర్కొంది. దీనివల్ల దేశంలో వయోవృద్ధులు అంటే 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య బాగా పెరగనుంది. చారిత్రకంగా చూస్తే దేశ జనాభా పిరమిడ్ కింది భాగంలో విస్తృతంగా ఉండేది. అంటే పిల్లలు, యువత జనాభా ఎక్కువగా ఉండేది. కానీ 2026, 2036 జనాభా అంచనాల ప్రకారం పిరమిడ్ అడుగు భాగం కుంచుకుపోనుంది. యువ జనాభా తగ్గుముఖం పట్టి వయోధికులపై సామాజిక, ఆర్థిక బాధ్యతలు పెరగనున్నాయి. దేశంలో 49 జిల్లాల్లో జననాల కన్నా మరణాల శాతం పెరిగిందని 2021 సివిల్ రిజిస్ట్రేషన్ డేటా వెల్లడించింది. తమిళనాడులోని మొత్తం 37 జిల్లాల్లో 17 డిస్ట్రిక్ట్స్ లో ఇదే పరిస్థితి. అంటే మొత్తం రాష్ట్రంలో సగం భూభాగంలో ఇదే పరిస్థితి. 2019తో పోలిస్తే 2 ఏళ్లలోనే పెను మార్పులు వచ్చాయి. అప్పట్లో కేవలం 7 జిల్లాల్లోనే బర్త్ రేట్ కన్నా డెత్ రేట్ ఎక్కువగా ఉండేది. క్రమంగా పరిస్థితిలో మార్పు వస్తోంది. మనది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశం. కానీ దేశంలో కొన్ని ప్రాంతాల్లోనే జనాభా పెరుగుతోంది, కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరంగా తగ్గుతోంది. ఒకప్పుడు జనాభా భారం, ఇప్పుడు జనాభా ఆస్తి. హౌ టు మేక్ ఇట్, హౌ టు హెల్ప్ హిమ్. రెండోది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భారతదేశంలో ఉండే ఇండియన్ ఫ్యామిలీస్ ఆర్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్. ఆ ఫ్యామిలీస్ సెక్యూరిటీ ఇస్తాయి. ఫ్యామిలీకి సెక్యూరిటీ. ఇప్పుడు మీరున్నారు, మీకు ఆరోగ్యం బాగాలేదు, లేకుంటే ఏదో జ్వరం వస్తుంది, ఇంటికి పోతానే మీ భార్య, మీ పిల్లలు అక్కడి నుంచి వాళ్ళు చూసుకుంటారు. ఇంకా అది వేరే కల్చర్లో లేదు. ఇప్పుడు ఏది చూసినా ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ ఇస్ ది నామ్. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, ఎంపవర్మెంట్ ఇస్ ద రియాలిటీ. ఐ వాంట్ డూ ఎవ్రీథింగ్. పిల్లలు లేకపోతే పోటీ లేదు. మీరు పిల్లల కన్నాక ఏమన్నా బయట పోయినా పర్వాలేదు, మీరు ఎలిజిబుల్. సమాజానికి వదిలిపెట్టాలి మీరు. కర్ణాటకలోని 7, కేరళలోని 6, గుజరాత్లోని 5, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి, గోవాలోని 2 జిల్లాల్లో మరణాల సంఖ్య జననాలను దాటిపోయింది. తెలంగాణ, ఒడిశా, మణిపూర్, ఏపీ, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఒక్కో జిల్లాలో మరణాల సంఖ్య జననాల కన్నా పెరిగింది. ఏపీలోని కృష్ణా జిల్లా, తెలంగాణలోని హైదరాబాద్ పరిసరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దక్షిణాది పైన ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకే ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ పదే పదే పిలుపునిస్తున్నారు. దీనివల్ల జనాభా పెరగాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు మెటర్నిటీ లీవ్ ఇస్తారు, ఒక 6 నెలలు. దానివల్ల 2 బిడ్డలకే ఇస్తున్నారు, 3వ బిడ్డ పుడితే ఇవ్వమని. వాళ్ళు 5-6 మంది పుట్టినా మెటర్నిటీ లీవ్ ఇస్తా, 6 నెలలు లీవ్ ఇస్తా, ఇంకా అదనంగా బెనిఫిట్స్ ఇస్తాం వాళ్ళకు கூட. கொஞ்சம் பொறுமையாக இருக்கின்ற சொல்லிக் கொண்டிருந்தோம். இப்போ சொல்ல வேண்டிய அவசியம் வரல, சொல்லக்கூடாது. இப்போ ஏன்னா மக்கள் தொகை அடிப்படையில இடஒதுக்கீடு அந்த நாடாளுமன்ற எண்ணிக்கை வரும் என்று சொல்லுகிற நிலையத்தில் நமக்கு எண்ணிக்கை மக்கள் தொகை அதிகம் இருந்தால்தான் எம்பிக்கு அதிகம் வரும் என்ற நிலை இன்றைக்கு உருவாகி இருக்கு. ஆனால் நாம் குடும்ப கட்டுப்பாட்டில் கவனம் செலுத்த அதில் வெற்றி கண்டோம். அதனால் இந்த நிலை நமக்கு ஏற்பட்டிருக்கிறது. ஆனால் இப்போ யாரும் உங்களுக்கு குழந்தைகள் நீங்கள் அவசரப்பட்டு பெற்றுக்கொள்ள வேண்டாம் என்று நான் சொல்ல மாட்டேன். உடனடியாக பெற்றுக்கொள்ளுங்கள். ఉత్తరప్రదేశ్ లో 75 జిల్లాలుండగా మధ్యప్రదేశ్ లోని 51 జిల్లాల్లోనూ జనాభా వృద్ధి రేటు అధికంగా ఉంది. రాజస్థాన్, బీహార్, ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంది. అందుకే జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లు కేటాయిస్తే ఉత్తరాదిలోనే ఎక్కువగా ఉంటుంది. పారిశ్రామికంగా సుసంపన్నమైన ప్రాంతాల్లో జనం పిల్లల్ని కనటానికి ఇష్టపడటం లేదని తేలింది. కేరళలోనూ జనాభా వృద్ధి రేటు కనిపించడం లేదు. అక్కడ అలుప్పుజాలో డెత్